Lights, camera, rolling, music. హాయ్ అండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా అని కొన్ని గంటే దర్శకత్వంలో సందీప్ కిషన్, అనిషా ఆమ్రోజ్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఓ విభిన్న చిత్రం రన్ అవుద్ది కదా. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు తను పెద్దయ్యాక ఇంత అందంగా తయారవుతుంది. ఇక ఈ రన్ కథ చెప్పాలంటే సంజయ్ వరఫ్ సంజు మన హీరో సందీప్ కిషన్, ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. అలాగే అమూల్య వరఫ్ అమ్ము మన హీరోయిన్ అనిషా. వీళ్ళిద్దరూ ప్రేమికులు. అయితే కొన్ని కారణాల వల్ల మన హీరో ఉద్యోగం పోద్ది. అదే టైంలో వాళ్ళ అక్క పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అప్పుడు చేతిలో డబ్బు లేక ఓ పెద్ద వడ్డీ వ్యాపారి, ఓ పెద్ద విలన్ అయినటువంటి బాబీ సింహ దగ్గర డబ్బు తెచ్చుకుంటాడు. ఆ డబ్బుతోటి పెళ్లి చేసి అక్కను సాగనంపేసిన తర్వాత మనోడు తిరిగి ఆ డబ్బు కట్టడం కోసం ఏ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడో ఈ ఫలించం. తీరా పోసేటప్పటికి ఏమవుద్దంటే ఆ డబ్బు కట్టే టైం వచ్చేస్తుంది. ఆ టైం వచ్చేటప్పుడు మనోడు టెన్షన్లో పడతాడు. ఇదే టెన్షన్లో ఉండగా మనోడు ఉద్యోగం పోయిన కారణంగా ఈ సంజుకి అమ్ముకు ఉన్నటువంటి లవ్కి ఆ అమ్ము వాళ్ళ నాన్న అడ్డుపడతాడు. దాంతో సమస్య. ఈ సమస్యలో ఉండగా మన సంజు వాళ్ళ బావ వచ్చి తనకు కష్టం వచ్చిందని చెప్పి కొంత డబ్బు కావాలంటాడు. ఇలా సమస్య మీద సమస్య వచ్చేటప్పటికి ఓ బ్యాడ్ టైం వెనక గుడ్ టైం ఉంటుందని నమ్మిన హీరో తన సమస్యను ఎలా ఛేదించుకుంటూ ముందుకు సాగాడు. చివరికి ఏమైందనే పాయింట్తో మనం ముందుంచిన కథ ఈ రన్. రా తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు రావడం బాగా అరుదు. అవును, వచ్చిన పెద్దగా ఆడలేదు. కానీ ఈ మధ్యన ఇలాగే కాన్సెప్ట్ బేస్డ్ సినిమా భలే మంచి రోజు బాగా ఆడింది కాబట్టి ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని విషయం నాకు తెలిసింది. కానీ ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. పేరేమన్నావు? సంజు అన్న. మాణిక్. నేను కాళీ. నేను లైట్ హౌస్. ఐఎమ్ శ్రీనివాసులు గారు. నేనే పద్మావతి. ఓ బిల్లీ చికెన్. ఓ చిల్లీ. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సందీప్ కిషన్. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి శాబాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ అనిషా ఆమ్రోజ్. పెర్ఫార్మెన్స్ పర్లేదు. ఆ తర్వాత మరి విలన్ గా చేసిన బాబీ సింహ, తెలుగు తెరకు దొరికిన మరో మంచి విలన్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. ఆ తర్వాత మహత్ రాఘవేంద్ర ఉన్నారు. తర్వాత పోసాని కృష్ణమురళి, ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ అని చూపించారు. మరి మన బ్రహ్మాజీ గారు పద్మావతి ఈ పాత్రలో ఎరగదీసేశారు. ఆ తర్వాత ఎనమతల కాశీ విశ్వనాథ్ గారు. దీని పెర్ఫార్మెన్స్ మిగిలిన పాత్రలో ప్రవీణ్, మధునందన్, షాని, చలాకి సంటి, రచ్చరవి లాంటి మంచి మంచి నటులందరూ నటించారు. వాళ్ళ పాత్రలు కూడా న్యాయం చేశారు. 1 point. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. 2 point. హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో గానీ పొగిడితే పడని అమ్మాయి ఉండదురా. అర్థమైందా? 3 point. ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథా స్క్రీన్ ప్లే అందించింది అల్ఫాన్సో పుత్రెన్. తమిళ నేరం రీమేక్, ఆయన పేరే ఉండాలి. తర్వాత ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన మాటలు పర్వాలేదు. సాయి కార్తిక్ అందించిన సంగీతం ఓకే. ఎంఆర్ వర్మ అందించిన ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. రాజశేఖర్ గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. తర్వాత సుధాకర్ చెరుకూరి, అలాగే కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర ఈ సినిమా నిర్మాణంలో బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ దర్శకుడు అని కొన్ని గంటి అసాధ్యుడు, మిస్టర్ నోకే వంటి సినిమాలతో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయిన యువ దర్శకుడు ఈసారి తమిళ రీమేక్ తో రన్ అంటూ మన ముందుకు వచ్చారు. ప్రయత్నం మంచిదే కానీ కష్టపడడానికి రెడీయా? నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. రొటీన్ మోస చిత్రాలకు దూరంగా విభిన్నమైన సినిమాలను వెండి తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం నేటి యువ దర్శకులు ఎంతోమంది చేస్తూనే ఉన్నారు. అలాంటి మరో మంచి ప్రయత్నం ఈ రన్. తమిళ్లో హిట్ అయినటువంటి నేరం సినిమాకి తెలుగు రీమేక్గా ఈ సినిమాను మనకు అందించారు. అయితే
బీసీ సెంటర్లో ప్రేక్షకులు ఎంతవరకు ఈ సినిమాను ఆదరిస్తారనే విషయాన్ని పక్కన పెడితే మల్టీప్లెక్స్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమాని వెండితెర మీద ఆవిష్కరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో స్లో నరేషన్ ఎంటర్టైన్మెంట్ అనుకున్న స్థాయిలో ఉండలేదు అని చెప్పి కొన్ని వర్గాలు అనుకున్నా సరే కొత్త తరహా చిత్రంగా ఉంది, కొత్తగా ఉందని కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి. ఏదేమైనా సరికొత్త సినిమాని ఆవిష్కరించే ప్రయత్నంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా కొత్త తరహా సినిమాని వెండితెర మీద ఆవిష్కరించినందుకు ఈ టీం అందరినీ మనం అభినందిద్దాం. మరో మంచి ప్రయత్నంతో మనం ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. మరి సందీప్ కిషన్ అలాగే విలన్గా చేసిన బాబీ సింహాల పెర్ఫార్మెన్స్ని మనం ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఈ టీం అందరితో మన సందీప్ కిషన్ మరో సినిమాతో మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి మీకు చెప్తాను. అప్పుడు దాకా మీరు మన సందీప్ కిషన్ అని కన్నుగంటి అందించినటువంటి ఈ రన్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి మీ ఎర్రబాబు. పెంచుకొని